చదువుకోండిలే కొడుకులా అంటే చదువుకోకుండా బడి ఎగగొట్టి ఇదిలే బూతులు వస్తున్నాయి. బడి ఎగ్గొట్టి ఇంకో ఇట్లా చేయలేం కూడా తిరుగుతున్నాం ఫ్రెండ్స్. ఏం చేస్తాం చెప్పండి. 40 డిగ్రీలు ఎండలో ట్రాక్టర్ తోలమంటున్నారు వీళ్ళు. మనిషి అన్నాడు ఎవడన్నా తోలుతున్నాడండి? చంపేస్తారా జనాల్ని? చెప్పండి, జనాల్ని చంపేస్తారా? తాగడానికి నీళ్ళు కూడా లేవు. దొరికాయి నీళ్ళు, కాదు కొబ్బరి నీళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. కాసేపు చిల్ బ్రో. హే చూడండి, ట్యాంక్లో ఉన్నాయి నీళ్ళు. ప్రశాంతంగా చల్లగా కూర్చొనిపోతే బాగుంటుంది. అది మా పొలం, మా ట్యాంకు, మా చెట్లు. ఏమంటారా, ఎక్కడమంటారా? సీజన్ బిగినింగ్ కదా, సో అంతా క్లీన్ చేసుకుంటున్నాం. క్లీన్ చేసుకుని జూన్లోపు అంతా లెవెల్ చేసుకుని రెడీగా పెట్టుకుంటాం మనం. జూన్లో వర్షం అట్టా వచ్చిందనుకో, ఇట్టా పంట పెంటేస్తాం. పంట అలా పెట్టేస్తాం. జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు. చూడండి, చిన్న కాయలు, గోళీలు. వేప చెట్టుకు కాస్తాయి, కనిపిస్తున్నాయా? ఇవి కూడా చిన్నవే. నిమ్మ చెట్టు, బట్ నో నిమ్మకాయస్. అది కరెంట్ అప్డేట్. ఇప్పుడు చాలాసేపు మేము ట్రాక్టర్ తోలి ఇప్పుడు అలసిపోయి ఇంటికి పోతాం. పోయి ఆడ కూడా అలసిపోతాం రీల్స్ చూసి. ఓకేనా? మీరు కూడా మంచి చదువుకోండి గైస్. జూన్ 24, జూన్ 12కి స్కూల్ తెరుస్తారు. అందరు స్కూల్కి పోండి, పోయి బాగా చదువుకోండి. ఏదన్నా మంచి జాబ్ చూసుకొని సెటిల్ అయిపోండి. ఇంకో నాలాగా బడి ఎగ్గొడితే ఇట్లా ఉంటుంది చూడండి. ఏమి అందుకే బడికి పోండి. అమ్మ నాన్న చెప్తారు, బడికి పోరా నాయనా, బడికి పోరా నాయనా అంటారు. పోండి, మీరు కూడా పోయి చదువుకోండిలే. ఫస్ట్ చదువుకోండి, లేకపోతే కష్టం. చదువుకున్నకే ఇవన్నీ మంచిగా ఉండేది. అర్థమైందా? ఏం మావాడు మళ్ళీ పిలుస్తాడు. నేను పోయలేను ఫ్రెండ్స్, వాడు పిలుస్తున్నాడు, నేను పోయలేను. ఎండకి చంపేటట్టున్నాడు. అది భూములు పాయంగే. పాటలు గీటలు పెట్టుకుని మంచిగానే ఉందనుకో, అది వేరే విషయం. బట్ ఎంతసేపు 40 డిగ్రీలు ఎండలో ఎట్లా వర్క్ చేస్తారు గాయస్ ఎవరైనా కానీ. అందుకే ట్రాక్టర్ డ్రైవర్లు ఆడని కనిపిస్తే గివ్ రెస్పెక్ట్. అంతకుముందు ఎద్దులు ఉండే, అందరు జనాలు ఎద్దులతో తోలుకుంటుంటారు. ఇప్పుడు అంతా రెడీమేడ్. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఈవెన్ రెడీమేడ్ లైఫ్, రెడీమేడ్ అగ్రికల్చర్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. అందరు అనుకుంటారు అన్ని రేట్లు పెంచుతున్నారు అనేసి, బట్ రైతుకి లేదు ఇది. తను పండించిన పంటకి తను రేటు ఫిక్స్ చేసే రోజు ప్రపంచంలో ఇంకా ఎక్కడ రాలేదు రైతుకి. ఆ అధికారం వచ్చిన రోజు రైతే రాజు. ఓకేనా? అప్పటి వరకు నేనే మీకు రాజు. రండి పోదాం. మీరు దారి చూస్తా అంటే కెమెరా అటు తిప్పుతా, లేదు నన్నే చూస్తా అంటే చూసుకోండి. మళ్ళా పొలాల్లో బండి తోలుతా ఉంటే అదొక కిక్ వేరే ఉంటుంది. ఎంటీ పొలాల్లో చిన్న దారులు అట్లా పడితాయి. ఆ దారిలో రై అని బండి కొట్టుకుంటా పోతుంటే
ఎక్క మామూలు ఫీలింగ్ ఉండదు. అవునా కదా తమ్ముడు? తొక్కుకుంటూ పోవాలా, తొక్కుకుంటా. ఇప్పుడంతా మీకు ఎంటీ కనిపిస్తుంది ఈ ప్లేస్. ఒక్క నెల, కరెక్ట్ ఒక్క నెల తర్వాత రండి, మొత్తం గ్రీనరీ ఉంటుంది అసలు. నాకైతే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. సరదాగా కాసేపు అలా పొలంలో కామెంట్లో ట్యాగ్ చేయండి.